అందరికీ నమస్కారం. మిత్రులారా, దురదలు మనకు స్కిన్ మీద వచ్చేటువంటి రకరకాల దురదలు, దాన్ని ఏదైనా కారణం కావచ్చు. అది మనకు అలర్జీల వల్ల కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఏదైనా సరే దురదలు వచ్చినప్పుడు దాన్ని గీకడం అదంతా చేస్తూ ఉంటాం కదా. రకరకాల స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. ఆ స్టెరాయిడ్స్ కూడా మనం మొదలుపెట్టినప్పుడు కాస్త మైల్డ్ డోస్ ఉంటాయి. తర్వాత డే బై డే డోస్ మారిపోతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ మారిపోతూ ఉంటుంది. అట్లా ఉండేటువంటి కెమికల్ డోస్ కానీ, ఉండేటువంటి స్టెరాయిడ్స్ కానీ కాంపోజిషన్ మారిపోతూ ఉంటుంది. బాగా సివియర్గా వాడాల్సి ఉంటుంది, హై డోసులు వాడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీ దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవి కెమికల్ బేస్డ్, ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసింది. కానీ అసలు ఎటువంటి హ్యాబిచ్యుయేషన్ లేకుండా మీకు ఎప్పుడు దురదల ప్రాబ్లం వచ్చినా తగ్గించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మందు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నిజంగా మన పెద్దవాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఒక విషయాన్ని చెప్తారని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజంగా సింపుల్గా చూస్తే అది చూస్తే ఇంతేనా, అది అందరూ చేసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాంట్లో ఉండేటువంటి కెమికల్ అనాలిసిస్ చేసి వచ్చేటువంటి రీసెర్చ్ రిపోర్ట్స్ కొన్ని వస్తాయి చూసారా, అవి చూస్తే షాక్ అయిపోతాం. నిజంగా అవునా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో నిజంగా గ్రేట్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు దీనికి ఈ దురదలు ఇటువంటివి వచ్చినప్పుడు వీటికి ఏంటంటే మ్యాష్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఆ మ్యాష్ సెల్స్ వచ్చి మనకు ఉండేటువంటి ఈ హిస్టామిన్స్ అని చెప్పి బ్లడ్లో ఉంటాయి, సీరం హిస్టామిన్స్లో. వాటి ఫంక్షన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. డ్యామేజ్ చేయడం వల్ల అవి ఫ్లేర్ అయిపోయి యాంటీ హిస్టామిన్స్ లాగా ప్రొడ్యూస్ అయిపోయి విపరీతమైనటువంటి దురద మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వీటిల్లో IL-4, IL-5, IL-13, IL-31, IL-36 అని చెప్పి వీటి యొక్క పాత్వేలు వాడుకుంటూ ఉంటాయి. వీటన్నిటినీ ప్రొహిబిట్ చేస్తుంది, సబ్సైడ్ చేస్తూ ఉంటుంది ఒక పదార్థం. దీన్ని బాగా వాడాలి. వాడేటువంటి అన్ని కెమికల్స్ కానీ, క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ వీటిల్లో దీన్ని వాడవచ్చు అని చెప్పి ఒక పదార్థాన్ని సెలెక్ట్ చేశారు. రీసెర్చ్ పేపర్ రిలీజ్ అయింది. ర్యూటిన్ అని చెప్పి, ఈ ఆల్కలాయిడ్ని దీంట్లో వాడండి, దీన్ని వాడితే అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పారు. ఈ ర్యూటిన్ అనేది దేంట్లో ఉంటుందని చెప్పి ఎతికితే దేంట్లో ఉంది తెలుసా? చెప్తే షాక్ అయిపోతారు. పొగాకులో ఉంటుంది. పొగాకు కాడలు, అది పొగాకు ఆకులు ఉంటాయి కదా, ఎండించినటువంటి పొగాకు. అంటే పొగాకుని ఆకులను తీసుకొని వచ్చి దాన్ని కాస్త కర్రలకు కట్టేసి బేరల్లో వేసేసి దాన్ని పొగాకు కాడ లెక్క తయారు చేస్తారు కదా, పొగాకు కాడలు. వాటిల్లో ర్యూటిన్ ఉంటుంది. అందరూ పొగాకు అనగానే దాంట్లో నికోటిన్ ఉంటుంది, నికోటిన్ అని చెప్పి దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దాంట్లో ర్యూటిన్ ఉంటుంది మెయిన్. అంటే దాన్ని తాగి కాల్చి మీ లంగ్స్ని డ్యామేజ్ చేసుకోవచ్చు, తాగకుండా కాల్చి దాన్ని మీ స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఆ ర్యూటిన్ దీంట్లో చాలా బాగా ఎక్కువ ఉంటుంది. సింపుల్ పాత ఇది యాక్చువల్గా మా అమ్మమ్మ గారు నేను చూసేవాడిని. అక్కడ ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఇలాగే నాటు వైద్యాలు చేసేవాళ్ళు. ఆయన ఏం చేశాడంటే ఎవరైనా వస్తే ఈ పొగాకుని తీసేసుకొని సింపుల్గా దాన్ని ఎవరికైనా సరే నాకు దురద అనిపిస్తుంది, బాగా నిద్ర కూడా పట్టట్లేదు, నేను గీరేసుకుంటున్నాను అని చెప్పి రక్తాలు కూడా గారుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆయన ఏం చేసేవాడంటే ఈ పొగాకు వాడమని చెప్పేసేవాడు సింపుల్గా. పొగాకుని దాన్ని తీసుకొని కాస్త పేస్ట్ చేసేసి పెట్టేసేయండి అని చెప్పేసేవాడు. అంటే ఊళ్ళలో దొరికేది కాబట్టి రెడీగా అప్పుడప్పుడు అంటే లైట్గా దూరగా కాల్చింది ఉండేది. దాన్ని తీసుకుంటే పచ్చిది కూడా కొంతమంది వాడుకోమని చెప్పి ఇచ్చేవాళ్ళు. కానీ అందరికి దొరకదు కాబట్టి ఇప్పుడు ఈ ర్యూటిన్ అనేది కొంచెం కాన్సన్ట్రేటెడ్ కావాలి, హైగా కావాలంటే పొగాకు కాడలు మీకు దొరికితే చాలు. పొగాకు కాడలను తీసుకొని వచ్చి దాన్ని పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి దాన్ని కాల్చి మసిలాగా చేసేయాలి దాన్ని కాడల్ని. అది ఆల్రెడీ కాల్చిందే, దాన్ని ఇంకాస్త వేడి చేస్తే ఇంకా నల్లగా అయిపోద్ది, మసి బొగ్గు లెక్క తయారవుతుంది. దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక గాజు బాటిల్లో మీరు పెట్టుకోవాలి. మీకు ఎక్కడైనా సరే దురదలు వస్తూ ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళు కూడా వాడుకోండి, వచ్చేది వస్తాయని వాటికి ముందు కాదు, వచ్చింది కూడా క్లియర్ చేసుకోవచ్చు. దాన్ని కొబ్బరి నూనె గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అది మాయిశ్చరైజర్ లాగా ఉంటుందని చెప్పి. మామూలుగా మనకు ఎక్కడైనా సరే స్కిన్కి ఇన్ఫెక్షన్ లాగా వచ్చి దురదలు పుట్టాలంటే ఫస్ట్ డ్రై కావాలి. ఆ డ్రైనెస్కి ఇది పనిచేస్తుంది. ఎలాగో మాయిశ్చరైజర్, న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.
అది కూడా నార్మల్ కొబ్బరి నూనె కాకుండా కొంచెం ఈ గిర్ని దగ్గర గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె, వుడ్ ప్రెస్ అంటున్నారు ఇప్పుడు, అటువంటిది తీసుకొని దాంట్లో ఈ పొగాకుని మిక్స్ చేయాలి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్ అంటారు రూటిన్ అనేది. అంత అద్భుతంగా పొగాకు నూనె ఏదో దయ్యం లెక్క చూస్తూ ఉంటాం కదా, ఇది తెలిసిన తర్వాత పొగాకుని చాలా ప్రేమగా చూడాలనిపిస్తుంది. కాబట్టి ఆ పొగాకుని తీసుకొని దీంట్లో ఆ పౌడర్ మనం చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ కొబ్బరి నూనెలో కలిపేస్తే కొంచెం పేస్ట్ లెక్క అవుతుంది కదా, ఆ పేస్ట్ని పూసేసేయండి. మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ పూసేసుకోండి. స్కిన్ మీద ఎక్స్టర్నల్గా మీరు పూస్తే మీ దురదలు తగ్గిపోతాయి ఈజీగా. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉన్నా దానికి తగ్గించేస్తుంది. ప్లస్ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్, వాపులు కూడా తగ్గిస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం మసి లెక్క ఉంటుంది కదా, కొంచెం బ్లాక్ కావచ్చు అక్కడ, దాన్ని కొంచెం తర్వాత కడిగేసుకోవాలి నీట్గా. కాకపోతే ఏంటంటే కెమికల్ సోపు వాడొద్దు అంటారు. కాస్త సున్నిపిండి లాంటిది ఏదైనా తీసుకున్నా పర్లేదు, లేకపోతే కుంకుడుకాయ రసం ఉంటుంది కదా, దాంతో అయినా సరే కొంచెం కడిగేస్తే నీట్గా అవుతుంది. ఇంకా ఫర్దర్ కుంకుడుకాయ రసం వాడడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. సింపుల్ కదా. పొగాకు కాడ దొరికితే చాలు. ఎక్కడైనా అండి, ఈ సిటీలో ఉన్న మాకు దొరకదని అక్కర్లేదు, ఎక్కడ దొరికితే అక్కడ తెప్పి చేసుకుని, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయేమో చూడండి ఒకసారి. దాన్ని తెచ్చి వాడుకోగలిగితే మీ ఇంట్లోనే మీరు తయారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కొంతమందికి ఈ గజ్జల్లో దురదలాగా అనిపిస్తూ ఉంటుంది, అటువంటి జాకిచ్ అంటాం మేము, అటువంటి ప్రాబ్లం ఉన్న ఎగ్జిమా, సోరియాసిస్ అన్నిటికీ ప్రతి దానికి వాడుకోవచ్చు. సింపుల్గా మీకు ఎరిథీమ్ అని చెప్పి రెడ్ కలర్ వస్తూ ఉంటుంది ఏదైనా అలర్జీస్ వచ్చినప్పుడు, అటువంటి దాని దగ్గర నుంచి సోరియాసిస్, ఎగ్జిమా దాకా దీన్ని వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాడి చూడండి. మనం వాడాం, కాకపోతే చెప్పలేదు ఇది పొగాకు అని చెప్పలేదు, ఈ మందు వాడండి అని చెప్పేస్తే చాలా బాగా పనిచేస్తుంది సార్ అని చెప్పారు. కాబట్టి దీన్ని వాడి చూడండి, రిజల్ట్ షేర్ చేయండి, ఇంకా 10 మంది దాన్ని చూసి వాడుకోగలుగుతారు. మీరే డాక్టర్లు అయిపోతారు. మరోసారి వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.